God. మనిషన్న జీవి నేత్రపు రెప్ప టపటపా అంటూ తెరిచి మూసేలోగా పగలు కాలి బూడిదై నల్లబారిపోతుంది. రాత్రిజాము నిద్రలో కలగందామని కలగనేలోగా గాఢాంధకారపు చీకటి శక్తుల్ని చీల్చి వేకువ ఉదయము ఉరుముతూ ఉరికొస్తుంది. గ్రీష్మ ఋతువు జార్చిన చెమట తడి ఆరక ముందే వర్ష తుఫానులు పరుగున వచ్చి తడిపి వేస్తుంటే, తడిచిన చెమ్మ ఆరకముందే చలి దళిదులుంపులు దూసుకు వచ్చేస్తుంటాయి. నిమిషము, సెకను, అరసెకను, పావు సెకను ఏ పరుగుల వీరుడు పరుగిడినింత వేగంగాను ఏ అంతరిక్ష నౌక ఉరకనంత జోరుతో దూసుకు వచ్చేస్తూ మనిషి జీవన ప్రమాణము 100 కానీ బలమున్నచో 7 పదులట, అధిక బల సంపన్నుడైతే 8 పదులట, మరి సింహబలుడైతే 9 పదులట. కన్ను తెరిచి మూసేలోగా కాలగర్భంలోకి లాగేస్తుంది. మనిషి ఆయువు నెట్టేస్తుంది. కనురెప్ప తెరిచి మూసేంతలో జవసత్వాలు రక్తమాంసాలు మూలుగురు రంగు మారి రూపుమారి శిథిలాలైపోయి సుందర రూపిణి బలార్జుడిని మరణమెరుగుని మృత్యుంజయుడని విర్రవీగుతూ ఉండే మనిషి తలచేలోగా శిథిలమై రాలిపోతున్న ఈ మట్టి రేణువులలో కలిసిపోతూ అణువులు, పరమాణువులు, జీవాణువులు, శరీరంకి ఎన్నో నామాలు, న్యూక్లియరు, జన్యువులు, క్రోమోజోములు, ఎన్నో నేలపై నవ్వుతూ నగవుతో జీవి ఉండగనే జీవికి అంతు చిక్కని నిర్జీవమైపోతాయి శరీరాంగాలు. ఏ రోజుకా రోజే మరణదినం. మరి రేపు మాపులకు వాయిదా పద్ధతులు వలదు. బద్ధకపు నిద్ర సంజ నిద్రలో జోగే మనిషి రేపున్నదిలే మనకేమిటి చింత, రేపు చూద్దాము అని తలచే బద్ధకపు జీవి. ఓ మనిషి అన్న జీవి మేలుకో. ఏ రోజు నీది కాదు, ఏ క్షణము ఏ సెకను నీ సొంతం కాదు. తెలుసుకో ఓ జీవి. సెలవు మరి. ఎంపీఎల్ టైమ్స్ ఛానల్.